కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా అస్సలు వంట రాని వాళ్ళైనా అలానే సింగిల్ బ్యాచిలర్స్ కూడా సింపుల్ గా చేసుకునే ఎగ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ ని వేసుకొని వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం స్టవ్ పైన గిన్నెని పెట్టుకొని ఆయిల్ వేసుకొని లైట్ గా బిర్యానీ దినుసులు అలానే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు 6-7 పచ్చిమిర్చి వేసుకొని మగ్గుతుండగా ఒక 2 పండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకొని మగ్గిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. వాటర్ మరుగుతుండగా ముందు ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలానే రైస్ ని వేసుకొని ఉడికించుకోండి. నేను ఇక్కడ ముందుగానే ఎగ్స్ ని బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. రైస్ ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఎగ్స్ ని ఇలా పైన పెట్టుకొని అలానే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరను వేసుకొని మంటను సిమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. టేస్టీగా పొడి పొడిగా పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.